వల్ల కాదురా. బాగా పరిగెత్తయ్య. ఇంక నేను పరిగెట్టలేనురా. ఇప్పుడు తగ్గిపోతుంది. అందుకేగా మామయ్య రోజు పరిగెత్తుతాడు. ఇది తినడం వల్ల వచ్చిన బొజ్జు కాదురా. నీ కాబోయే పెళ్ళాం లోపలుంది. పెళ్ళామా అంటే? పెద్దయ్యాక నీకే తెలుస్తుంది. ఏంటమ్మా? ఇప్పుడే వస్తా. ఇదిగో అత్తయ్య. ఏంట్రా ఇది? బువ్వా. దేనికి? ఆకేస్తున్నాను ఆ పెళ్ళాం చెప్పింది. ఇంక చాలరా. కుదరదు. తినాలత్తయ్య. నా వల్ల కాదు నాన్న. కాపాడగలిగాం గానీ తల్లికి బ్లీడింగ్ ఎక్కువటం వల్ల పరిస్థితి చెప్పలేకపోతున్నాను. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే త్వరగా వెళ్ళి మాట్లాడండి. డాక్టర్, మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేశాం. మీరు వెళ్ళి మాట్లాడండి. అది కాదు డాక్టర్, ప్లీజ్. ఏమండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. నీకేమీ కాదు. మావయ్య, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటారుగా? నీకేం కాదమ్మా. అది నీ పెళ్ళాం కదరా, అందుకే నీ చెయ్యి పట్టుకుంది. నువ్వు కూడా దాని చెయ్యి వదలకు. అలాగే అత్తయ్య. వదినా, ఏంటమ్మా, నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకుంటావుగా? అదేంటమ్మా, దాన్ని నా కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటాను. మాటల్లో చెప్పడం కాదు, నాకు ప్రమాణం చెయ్యి. అన్నయ్య, ఏంటలా చిన్నపిల్లలు కొడుతున్నావు? వీళ్ళు చిన్నపిల్లలా? వేలడంతలేరు, అప్పుడే మొగుడు పిల్లలట. చూడవయ్య చూడు, ఇదిగో నీ కొడుకు చూడు, తాడు కట్టాడు. ఏదో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, దాన్ని కొట్టాలి. కొట్టడం కాదు, చంపేయాలి. చాముండేశ్వరి, రే మీరు వెళ్ళండి. చెప్పేది కాదు. చాముండేశ్వరి, చాముండేశ్వరి, నేను చెప్పేది. మావయ్య గారు చూసారా, మీరు ఇంట్లో లేని టైం చూసి మావయ్య వరుసలు లేకుండా మీరు తాగుబోతు అవ్వబట్టే కదా నేను ఇంత చులకనైపోయాను. నువ్వు ఇంకేం చెప్పద్దు. ఏం జరిగిందంటే అసలు నువ్వు ఈ గదిలోకి ఎత్తుకొచ్చావు. ఆగండి. చూడు లక్ష్మి, నన్ను కన్విన్స్ చేయాలని మాత్రం ప్రయత్నించు. నాకు ఆస్తి అంతస్తు అన్ని ఉన్నా ఈ ఇంటి ఎల్లరికి మళ్ళీ ఎందుకు వచ్చానో తెలుసా? అనురాగం, ఆప్యాయత కోసం. నీకు ఇష్టమైతే ఇక్కడే ఉండు, నేను మాత్రం చచ్చినా రాను. చూడు, ఒకసారి నాతో వస్తే నాకు తెలియకుండా నువ్వు గాని వీడు గాని ఇంట్లో అడుగు పెడితే నా శవాన్ని చూసినట్లే. ఇక్కడే ఉండి అవమానాలు భరించే కంటే దూరంగా ఉండి మీరైనా సుఖపడతారని ఆ నిన్నను నమ్మినట్టు నటించాడయ్యా. చిన్నవాడివైనా నన్ను క్షమించు. పిన్ని, పిన్ని అక్కడ పెట్టు. బయట తగిలింది పిన్ని. కొవ్వు బయటకు పట్టిందా, నీ కళ్ళకు పట్టిందా? పొద్దునే నీ దరిద్రపు అని చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? బయట దేవుడు పరీక్షలు పెడతాడు తాతయ్య, పగ పట్టడు. బా వచ్చే వరకే నాకు కష్టాలు, తర్వాత వడ్డీతో సహా అన్ని సుఖాలుగా మారిపోతాయి. మా టీవీ వాళ్ళు ఇంటర్ కాలేజీ డాన్స్ కాంపిటీషన్ జరుపుతున్నారు, నీకు తెలుసా? తెలీదు. స్టేట్ లెవెల్లో పోటీలు జరుగుతున్నాయి. నువ్వు కనుక పార్టిసిపేట్ చేసావనుకో ఖచ్చితంగా ప్రైజ్ నీదే. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలవు? బాపు బొమ్మలా ఉండి భరతనాట్యం చేసే వాళ్ళు ఈ రోజులో ఎవరన్నా చెప్పు, అందరికి పాప్ డాన్స్ పిచ్చే. అంటే ఎవరు లేరు కనుక నాకే ప్రైజ్ వస్తుందనా? చచా, అలా అని కాదు. నువ్వు కనుక పార్టిసిపేట్ చేసావనుకో క్లాసికల్ డాన్స్ కే క్రేజ్ పెరుగుతుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. వస్తాను. బాయ్. బాయ్.
చెప్పలేదేంట్రా? అదేంట్రా నువ్వు నీ లవ్ గురించి చెప్తావు అనుకుంటే పాప్ మ్యూజిక్ గురించి చెప్పావు. నిజంగా ప్రేమిస్తున్నాను కాబట్టి చెప్పలేకపోయాను. రే వాళ్ళ బావ కోసం 14 సంవత్సరాలుగా వెయిటింగ్, వస్తాడని స్ట్రాంగ్ ఫీలింగ్. జానకి వాళ్ళ బావ వస్తాడని ఎంత నమ్మకం ఉందో నాకు అంత నమ్మకం ఉంది. నా ప్రేమ అంటే నన్ను విడిచి వెళ్ళిపోగా. సరే వెళ్ళను, వెళ్ళొద్దు. ఇలాగే ఉంటాను, వెళ్ళను. నాకు జీవితాంతం తోడుగా ఉంటాను. ఓకే తోడుగా ఉంటానని వెళ్ళిపోతున్నా. అంజలి ఉంటాననుగా పడుకో. బాయ్. I love you, Shri. I love you, Ra. నీకెంతమంది బావలున్నారు? చాలా బ్యాడ్. ఎవరు లేరా? నలుగురంటే నలుగురే. జానకి మామ, జానకి వేరే వాళ్ళ విషయానికి అదే వాళ్ళ బావ గురించి అడుగు. హాఫ్ అన్ అవర్ ఆపుకొని చెప్తుందిరా. జానకి జానకి నీ ప్రేమ విషయం తెలిసిన ఎవరైనా అలాగే కామెంట్ చేస్తారు. అంతెందుకు, నీ గురించి తెలియకపోతే వాళ్ళలో నేను ఒక నయ్యవాన్ని. అది వాళ్ళ తప్పు కాదు. నీ బావ గురించి అంత గొప్పగా నీ ఫ్రెండ్స్ కి చెప్పడం నీ తప్పు. అందరిలాగా రోజుకో అబ్బాయిని ప్రేమించుంటే చెప్పుకోవడానికి సిగ్గుపడేదాన్ని. కానీ చచ్చేదాకా నా బావ కోసమే బతుకుతున్నానని చెప్పినందుకు గర్వపడుతున్నా. ఓకే ఓకే, కానీ మీ బావ గ్యారంటీగా వస్తాడని నమ్మకం ఏంటి? మనిషి నమ్మకం రాయిని దేవుళ్ళ మార్చగలిగినప్పుడు నా ప్రేమ నా బావని డెఫినెట్ గా రప్పిస్తుంది. సారీ జానకి, నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. నీ నమ్మకం నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరే నువ్వేంట్రా ఇలా? లేదురా, జానకి ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది. రే నువ్వు ప్రేమిస్తున్న విషయం జానకి చెప్తే ఆమె మనసు మార్చుకుంటుందేమో. లేదురా, కావాలంటే తాజ్మహల్ మళ్ళీ కట్టించగలం, కానీ ముంతాజ్ని తేగలమా? జానకి బావ ఎవడో గాని రాస్కెల్, చాలా లక్కీ ఫెలోరా. బాయ్. మన ఇంట్లో దీపం ఆరిపోయి 6 ఏళ్ళైందిరా. ఆ అమ్మాయి మనసు ఏమిటో అర్థమైంది కదా. ఎప్పటికైనా నా మాట వినే ఇంటికి వెలుగొచ్చే దారి చూడు. ఏముంది బాబు, వాళ్ళు అలాగే చెప్తారు. ముందు అది చేయాలి ఇది చేయాలంటారు, తర్వాత మేము చేయాల్సిందంతా చేశాం, ఆ తర్వాత భగవంతుడు అంటారు. ఇది మామూలే కదా బాబు. కావాలంటే మీ వాళ్ళందరినీ పిలిపిద్దాం తాతయ్య గారు, ఆపరేషన్ అయ్యాకే వెళ్ళొచ్చు. కష్టంలో ఇంత ఆప్యాయంగా ఆదుకున్న మీకంటే కావలసిన వాడు ఎవరున్నారు బాబు? బెజవాడలో నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇప్పటికే నా గురించి చాలా కష్టపడ్డారు. భగవంతుడు మనిషి రూపంలో వస్తాడంటారు. ఏ జన్మ రుణాలు బంధము. నువ్వు చేసిన మీద ఎప్పటికీ మర్చిపోలేను బాబు. అయ్యో ఏం తాతయ్య గారు, సాయం చేశామంటూ మమ్మల్ని దూరం చేస్తున్నారు. నేను మీ మనోడే అనుకోండి, ఈ మాత్రం చేయలేనా? చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అంజలి, నేను తాతగారిని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసి వస్తాను. నువ్వు ప్రకాష్ వెళ్ళి పూలు మండపలు ఇచ్చిరండి. ఓకే? అక్కర్లేదు బాబు, నేను వెళ్ళగలను. అదిగో మళ్ళీ మీరు మమ్మల్ని దూరం. వద్దులే బాబు, పది వెళ్దాం. అరే ట్రైన్ కదిలే టైం అయిందయ్యా, అతను ఇంకా రాలేదు బాబు. వచ్చేస్తారు తాతయ్య గారు, ఇదిగో వచ్చేసాడు. తాతయ్య గారు ఇదిగో మీ టికెట్, ఇదిగో ఫ్రూట్స్. జర్నీలో మళ్ళీ దిగాలంటే కష్టం కదా. ఇవన్నీ ఎందుకు బాబు? ఏం పర్లేదు తాతయ్య గారు. బాబు ఇవాళ నిజంగా మీరు లేకపోతే నేను చాలా ఇబ్బంది పడి ఉండేవాడిని. తాతయ్య గారు నేను మంచి ట్రైన్ కదా టైం అయింది. బండి కదులు పోయింది, అతను రావద్దని చెప్పండి. రావద్దని చెప్పండి బాబు, రావద్దు రావద్దు బాబు. బాబు తీసుకోండి బాబు. అయినా ఇంత
రిస్క్ చేసావేంట్రా? అదేంటో తెలియదురా, తాతయ్య గారిని చూస్తే ఏదో ఫీలింగ్ కలిగింది, అందుకే ఇదంతా చేశాను. సరే ఇంకెళ్దాం పదరా. సరే పదరా వెళ్దాం. లెట్స్ గో. వీడెప్పుడు అంతే, ఎక్కడ వస్తువులు అక్కడే పడేస్తాడు. అన్ని వాళ్ళ నాన్న బుద్ధులే. ఏంటేంటి చిన్నప్పటి నోట్స్లు ఇంకా దాచుకున్నాడు? ఏమండి ఏమండి ఇవి చూడండి. పద్నాలుగు సంవత్సరాలు గడిచిన వాడు సీతను మర్చిపోలేదంటే వాడికి నా మీద ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. చూడు మహాలక్ష్మి, నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్న ఒక్కడి గురించి కాదు, నీ గురించి, వాడి గురించి. నా నిర్ణయం కాదన్నవారు ఎవరైనా సరే, కన్న కొడుకైనా సరే నేను సహించను. వాడు మీ నిర్ణయాన్ని ఎప్పుడు కాదన్నాడండి? కాదనుంటే ఇన్నాళ్ళైనా వాడి సీతను చూడకుండా ఉండలేడు. 10 రోజులు ఒక అమ్మాయితో పరిచయం అయితే చాలు, అదే ప్రేమనుకుని తల్లిదండ్రులను ఎదిరించి బెదిరించే రోజులండి ఇవి. అలాంటిది 14 సంవత్సరాలు దాటినా వాడు తన సీతను తన గుండెల్లో దాచుకున్నాడే కాని ఏనాడైనా నోరు తెరిచి నాన్న నాకు నా సీత కావాలి అని మిమ్మల్ని అడగలేదు. అదండి వాడికి మీ మీద ఉన్న గౌరవం. అన్నీ అడగకుండా ఇచ్చిన మీరే ఏ రోజైనా సీతను కూడా ఇస్తారని వాడికి మీ మీదున్న నమ్మకం. వాడు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా మీరు వాడిని అర్థం చేసుకోలేకపోయారండి. ఇప్పటికైనా మించిపోయిందే లేదండి. వాడి మనసును అర్థం చేసుకుని వాళ్ళిద్దరినీ కలిపి మన పెద్దరికాన్ని కాపాడుకోవడం మంచిదండి.